ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో ఇంగ్లీష్ లవర్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మేడం, Yes, sir. ఈ రోజు సెషన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కి ప్రాణం ఏంటంటే వర్బ్స్ అవును సార్. కదా. వర్బ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేం. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా పాజెస్ ఎందుకు వస్తుందో తెలుసా? మన యొక్క స్పీచ్ లో కానీ మాట్లాడేటప్పుడు కూడా పాజెస్ ఎందుకు వస్తాయంటే మెయిన్ ఆ వర్బ్ తెలియక, ఆ వర్డ్ తెలియక, ఆ వర్బ్స్ వస్తే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆ సెషన్ ఏంటంటే నేను కొన్ని వర్బ్స్ అడుగుతాను. ఓకేనా? తెలుగులో అడుగుతాను, మీరు నాకు ఇంగ్లీష్ లో చెప్పి అదే విధంగా ఎగ్జాంపుల్ కూడా మీరు ఇస్తే నేను చాలా ధన్యులం. ఓకేనా? ఓకే సార్, ఫైన్. సో నన్ను అడగమంటారా? మేడం, ఇది నా ఉద్దేశం కాదు అని చెప్పాలి. ఉద్దేశం కాదు అని చెప్పేటప్పుడు ఎలా ఉపయోగిస్తాం? ఎస్, ఉద్దేశించు అనేదాన్ని ఇంగ్లీష్ లో వర్బ్ ఎలా చెప్తామంటే మీన్ అంటాం. ఓకే, మీన్, మెంట్, మెంట్. మీన్ అంటే ఉద్దేశించు. ఓకే, అరే నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు అంటాం. అది కాదు నా ఉద్దేశం. ఐ డింట్ మీన్ టు హర్ట్ యూ, ఐ డింట్ మీన్ ఇట్. నా ఉద్దేశం అది కాదు. ఓకే, ఓకే, సో డూ యూ మీన్ ఇట్? అదేనా మీ ఉద్దేశం? డూ యూ మీన్ ఇట్? ఇలా యూజ్ చేస్తాం. మీన్ అంటే ఉద్దేశించు. వావ్, ఎక్సలెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చిన తర్వాత పారిపోవడం. నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి పారిపోతున్నానండి, నేను పారిపోతున్నాను. పారిపోవడం. హౌ కెన్ వి సే దట్? పారిపోవడాన్ని ఫ్లీ అంటాం. ఓకే, ఫ్లీ అవే. ఫ్లీ. ఓకే, వర్బ్ ఏంటి అని అంటే ఫ్లీ. ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్. ఓకే, ఫ్లీ అంటే పారిపోవటం. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి పారిపోవద్దు. డోంట్ ఫ్లీ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఓకే, ద థీఫ్ ఫ్లెడ్ అవే వెన్ పోలీస్ ట్రైడ్ టు క్యాచ్ హిమ్. ఓకే, సో ఇలా చెప్పచ్చు, ఫ్లీ అంటే పారిపోవటం. ఓకే, సో దాంతో పాటు నన్ను మందలించారండి. ఓకే, మందలించారు లేకపోతే బుద్ధి చెప్పారు అని కూడా వస్తుంది కదా. మందలించుట ఎలా చెప్పొచ్చు మేడం? మందలించడం, కొంచెం హెచ్చరించడం, ఇలాంటి వాటిలన్నిటికీ రెబ్యూక్ అనే మాట యూజ్ చేస్తాం సార్. రెబ్యూక్, రెబ్యూక్డ్, రెబ్యూక్డ్. ఓకే, ఓకే, ఆమె తన కొడుకుని రెబ్యూక్ చేసింది లేజీగా ఉన్నాడని. ఎలా చెప్పొచ్చు? షీ రెబ్యూక్డ్ హర్ సన్ ఫర్ హిస్ లేజినెస్. ఓకే, ఓకే, షీ రెబ్యూక్డ్ హర్ సన్. ఓకే, మా మేనేజర్ నన్ను మందలించారు లేట్ అయినందుకు. మై మేనేజర్ రెబ్యూక్డ్ మీ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, ఎస్, అలా చెప్పచ్చు సార్. రెబ్యూక్ అంటే మందలించడం. చూసారా, ఒక్కొక్కసారి మనము మాటలు ఎందుకు మనకి ఆగిపోతాయి అంటే ఇలాంటి వర్డ్స్ పడకే, తెలియక. ఇలాంటి వర్డ్స్ తెలిస్తే మనం ఆల్రెడీ ఉపయోగిస్తాం కదా రెబ్యూక్ అన్నమాట. అవును కదా. వెరీ గుడ్ మేడం, ఎక్సలెంట్. యా, నెక్స్ట్ వచ్చిన తర్వాత అభ్యర్థించుట అనాలి. ఎలా చెప్పొచ్చు? మనవి చేసుకోవడం, అభ్యర్థించుకోవడం, ఇలాంటి సందర్భాల్లో ప్లీడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, ప్లీడ్, ప్లీడెడ్, ప్లీడెడ్. ఓకే, ప్లీడ్ అంటే మనవి చేసుకోవడం, అభ్యర్థించడం. ఓకే, హీ ప్లీడెడ్ బట్ షీ డింట్ చేంజ్ హర్ మైండ్. అతను చాలా అభ్యర్థించాడు, చాలా బతిమలా చూశాడు, కానీ ఆమె మాత్రం తన మైండ్ చేంజ్ చేసుకోలేదు. హీ ప్లీడెడ్ బట్ షీ డింట్ చేంజ్ హర్ మైండ్. ఇంకొకటి ఏంటి అంటే కోర్టులో అభ్యర్థించడం, కోర్టులో ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా వాదించడం, అభ్యర్థించడం అన్నప్పుడు ద లాయర్ ప్లీడెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ క్లయింట్. ఓకే, లాయర్ అతని క్లయింట్ తరపున ప్లీడ్ చేశాడు, అభ్యర్థన చేశాడు, అభ్యర్థించారు. అలాంటి సందర్భంలో యూజ్ చేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం ఇది ఏంటంటే పోగొట్టుకొనుట. పోగొట్టుకోవడాన్ని ఏమంటాము అని అంటే లూజ్, లాస్ట్, లాస్ట్. కోల్పోవడం అనే మీనింగ్ కూడా చెప్పచ్చు సార్ దీనికి. కోల్పోవడం, పోగొట్టుకోవడం, ఇలాంటి వాటికి లూజ్, లాస్ట్, లాస్ట్ చెప్తాం. ఓకే, నా కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది నా ఎబిలిటీస్ మీద. ఐ లాస్ట్ మై కాన్ఫిడెన్స్ ఇన్ మై ఎబిలిటీస్. నా ఎబిలిటీస్ మీద నాకు కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోయింది. ఓకే, ఆమె ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంది, ఆమె వెయిట్ తగ్గించుకోవడానికి అంటే లూజ్ అవ్వడానికి ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకే, సో షీ డిసైడెడ్ టు ఎక్సర్సైజ్ మోర్ టు లూజ్ హర్ వెయిట్. ఆమె వెయిట్ తగ్గించుకోవడానికి, ఆమె ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి డిసైడ్ చేసుకుంది. ఎక్సలెంట్. ఓకే, కానీ నేను నిర్లక్ష్యం చేస్తున్నానండి నా వెయిట్ తగ్గించుకోవడానికి. నిర్లక్ష్యం చేయుట ఎలా చెప్పొచ్చు? అందరూ అంత కన్సిస్టెంట్ గా ఉండలేరు. ఎస్ సార్, నిర్లక్ష్యం చేయడాన్ని నెగ్లెక్ట్, నెగ్లెక్ట్, నెగ్లెక్టెడ్, నెగ్లెక్టెడ్. ఓకే, మీ స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయద్దే, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. ఓకే, మీ కెరీర్ ని నెగ్లెక్ట్ చేయకండి, డోంట్ నెగ్లెక్ట్ యువర్ కెరీర్. ఓకే, ఐ వాజ్ ఎ చైల్డ్, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను చైల్డ్ గా ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ నెగ్లెక్టెడ్ మై కెరియర్. నేను కెరీర్ ని పెద్దగా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాను. సో ఇలా నిర్లక్ష్య పెట్టడాన్ని నెగ్లెక్ట్ అంటాం. ఎస్, బట్ నాకు ఎక్కువగా ఇది
కోర్టులో వింటూ ఉంటాను. అంటే ముందుగానే ఊహించుట. ముందుగానే ఊహించడాన్ని ఏమంటాము అని అంటే యాంటిసిపేట్ అంటాం. యాంటిసిపేట్. ఈ రిజల్ట్ నేను ముందే ఊహించాలి, ఓకే మీరు ఇలా చేస్తారని ముందే ఊహించాలి, ఇట్లా ముందే ఊహించడాన్ని ఏమంటాము యాంటిసిపేట్, యాంటిసిపేటెడ్, యాంటిసిపేటెడ్. ఓకే, అయితే ఈ ప్రోడక్ట్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటదని పాపం వాళ్ళు ముందు ఊహించారు, కానీ అంతగా ఈ ప్రోడక్ట్ కి అంత డిమాండ్ లేకుండా అనాలి. ముందే ఊహించడాన్ని దే యాంటిసిపేటెడ్ ఏ హై డిమాండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉంటదని ముందు ఊహించి దింపారు ఈ ప్రోడక్ట్ ని. ఓకే, నెక్స్ట్ ఆమె ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తదేమో అని ముందే ఊహించింది. షీ యాంటిసిపేటెడ్ ఎ పాజిటివ్ అవుట్కమ్. పాజిటివ్ గా అవుట్కమ్ వస్తదని ఊహించింది, బట్ షీ కుడెంట్ డూ దట్. మేడం, ఇవన్నీ కూడా మనకి మన బుక్స్ లో ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ కూడా వర్బ్స్ తో పాటు, ఓకేనా, ఇవన్నీ కూడా మన బుక్స్ లో ఉన్నాయి. స్ట్రక్చర్స్ ఉన్నాయి, వర్బ్స్ ఉన్నాయి, అదే విధంగా అడ్జెక్టివ్స్ తో పాటు ఇవన్నీ కూడా బుక్స్ లో ఉన్నాయి. సెంటెన్సెస్ రూపంలో ఉన్నాయి కదా, ఒక వర్డ్ ఇవ్వడమే కాకుండా సెంటెన్సెస్ రూపంలో మన బుక్స్ లో ఉన్నాయి, ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ బుక్స్ లో. నెక్స్ట్ దానితో పాటు మేడం, మనకి ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా. ఆఫ్లైన్ క్లాస్ అయితే హైదరాబాద్ లో జరుగుతుంది, ఆన్లైన్ క్లాస్ అయితే జూమ్ ఆన్లైన్ క్లాస్. జూమ్ ఆన్లైన్ క్లాస్ దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతారు. అవును. నెక్స్ట్ ఇంకో విషయం, మనము 4 hours క్లాస్ అనుకుంటున్నాం కదా. ఎస్, అంటే యాక్చువల్ గా మార్నింగ్ నుంచి, అంటే ఓ సెషన్ మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ 4 hours నేను ఉంటాను అన్నవాళ్ళు రావచ్చు కదా మేడం. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, అంటే ఒక 2 hours మీ క్లాస్ జరిగితే 2 hours ప్రాక్టీస్ జరుగుతుంది. ఓకే, సో మేడం ఆ సెషన్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. అది చూడండి సార్, ఎప్పుడైనా సరే భాష ఇలా వినడానికి వి హావ్ మల్టిపుల్ ఛానల్స్. యూట్యూబ్ లో ఛానల్స్ లేవా, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇంకా ఈవెన్ బుక్స్ లేవా, బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, వి హావ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ సార్. బట్ ద థింగ్ ఈస్ జస్ట్ వాటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వింటున్నాం అంతే. ఆ విన్నదాన్ని పోని నేర్చుకుంటున్నాం, ఆ విని నేర్చుకున్న దాన్ని అప్లై చేయడమే కదా కీ. అలా అప్లై చేస్తేనే కదా భాష వచ్చేది. మరి ఆ అప్లికేషనే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మన 4 hours క్లాస్ లో ఒక 1.5 hours మనం క్లాస్ చెప్పి ఒక కాంటెంట్ నేర్పించినా కూడా నెక్స్ట్ 2.5 hours ఎంతసేపటికి ఆ నేర్పించిన కాంటెంట్ మీద స్టేజ్ మీద పిలిచి కాన్వర్జేషన్స్ చేపించడం, ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్పించడం, స్టోరీ టెల్లింగ్. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా బాడీ లాంగ్వేజ్ అని, ఇంటర్వ్యూ టెక్నిక్స్ అని, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ సార్. సో వీటన్నిటి ద్వారా వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. 100% ఖచ్చితంగా ఈ పాజెస్ అనేవి తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం సార్ ఒక మాట చెప్పాలి, ఇంట్రెస్ట్ ఉండి 4 గంటలు కూర్చోవడం అనేది మామూలు విషయం కాదు సార్. గట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వగలగాలి. అలాంటి వాళ్ళే రండి. నేను వస్తాను, నా లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి, నేను ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను అనే కాన్ఫిడెన్స్ తో కూర్చుంటాను, 4 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ఒక పూట సార్, ఒక పూట ఇక్కడ ఉండి గడపాల్సి ఉంటుంది వాళ్ళు. 100%. సో అలా గట్ ఫీలింగ్ ఉండి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అన్నవాళ్ళు మాత్రమే. మేడం, ఒక విషయం, నేను ఒక చార్ట్ చదివాను. ఒక మనిషి అంట 6 months తన బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తను ఏ షేప్ రావాలంటే ఆ షేప్ రప్పించుకోవచ్చు. అంటే జిమ్ కి వెళ్ళి అతను ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఒక మనిషి 6 నెలలు తన యొక్క బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తను మార్చుకోవచ్చు. అదే విధంగా ఒక మనిషి 6 months తన కెరియర్ మీద ఫోకస్ చేస్తే తన లైఫ్ మార్చుకోవచ్చు. తన కెరీర్ మీద 6 months ఫోకస్ చేయాలి. కానీ ఆ డిసిప్లిన్ ఉంది చూసారా సార్, అన్నిటికంటే ముఖ్యమైన కీ పాయింట్ ఏంటి అని అంటే డిసిప్లిన్. ఆ కన్సిస్టెన్సీ ఉంది, రోజు ప్రాక్టీస్ చేయడం, 9 కంటే 9 కల్లా క్లాస్కి వెళ్ళి కూర్చొని ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఒక కాన్వర్సేషన్ ఇచ్చారంటే నేను దాన్ని ప్రాక్టీస్ చేసి చెయ్యాలి అనేది, ఈ డిసిప్లిన్, ఈ కన్సిస్టెన్సీ మ్యాటర్ అలాట్, చాలా ఇంపార్టెంట్ సార్. దీస్ థింగ్స్ మ్యాటర్. సో అది కాకుండా మన స్టూడెంట్స్ అందరికి కూడా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ మేము ఆన్లైన్ క్లాస్ జూమ్ ద్వారా మీకు లైవ్ ద్వారా క్లాస్ జరుగుతుంది. ఒకవేళ లైవ్ ద్వారా మిస్ అయితే మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా పంపించబడతాయి. ఒకవేళ రికార్డెడ్ వీడియోస్ కూడా కాదు అనుకుంటే మాత్రం PDF పంపిస్తాము వాట్సాప్ ద్వారా. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు వినడానికి we have audio codes. ఆడియో కోడ్స్ కూడా ఉంది మన ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో we have audio codes. మనం చెప్పే ఈ క్లాసెస్ అన్నిటినీ కూడా జస్ట్ వినడం ద్వారా విని ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. సో వినడం ద్వారా ప్రాక్టీస్ చేయడానికి we came up with this audio codes. Only 299 మాత్రమే. ఓకే, 299 రూపాయలు మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఒక్కసారి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం, మా క్లాసెస్ ఎలా ఉన్నాయో చూసే జాయిన్ అవ్వండి. యు గాట్ ఇట్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడికి ఆఫ్లైన్ కి రండి, ఒక 2 days 3 days క్లాస్ వినండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, అదైనా ఆన్లైన్ క్లాస్ అయినా సరే మీకు అదే అవకాశం మేడం. ఓకే, ఎస్ మేడం, కీప్ ఇట్ అసైడ్, ఇదంతా పక్కన పెట్టేద్దాము. ఓకే, సో మీరు మాకు ఎలా సహకరిస్తారు? సహకరించడాన్ని కాంట్రిబ్యూట్ అంటాం. ఓకే, కాంట్రిబ్యూట్, కాంట్రిబ్యూటెడ్,
కాంట్రిబ్యూటెడ్. ఓకే ఓకే, మీరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు మా సక్సెస్ లో? ఆ, మా ఇంగ్లీష్ లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటాం. అవును. కాంట్రిబ్యూషన్ అంటే మీ సహకారం ఎలా ఉండబోతోంది అని. అవును హౌ వుడ్ యూ కాంట్రిబ్యూట్? కాంట్రిబ్యూట్ ఓకే, హౌ వుడ్ యూ కాంట్రిబ్యూట్, ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు? Okay. ఓకే, సో మీరు ఈ చారిటీ కోసం ఏమన్నా కొంత డబ్బు సహకరించాలనుకుంటున్నారా? వుడ్ యూ లైక్ టు కాంట్రిబ్యూట్ సమ్ మనీ ఫర్ ద చారిటీ? Okay. చారిటీ కోసం కొంచెం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారా? ఓకే నేను నా టీం కోసం, నా టీం ఎఫర్ట్స్ కి నా ఎఫర్ట్స్ ని కాంట్రిబ్యూట్ చేశాను. ఓకే, ఐ కాంట్రిబ్యూటెడ్ టు మై టీమ్స్ ఎఫర్ట్. ఓ ఫైన్ అర్థమవుతుందా సార్? Ah. ఇలా కాంట్రిబ్యూట్ అంటే సహకరించడం. వెరీ గుడ్ మేడం. Hmm. ఇప్పుడు ఎదుర్కొనుట అంటున్నారు, ఓకేనా? నేను చాలా ఎదుర్కొన్నానండి, వాళ్ళ మాటల్ని ఎదుర్కొన్నాను, Hmm. వాళ్ళు అలా ఎదుర్కొనుట అని చెప్పాలి. ఎలా ఎదుర్కోవడాన్ని చెప్పొచ్చు? ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. ఓకే ఎన్కౌంటర్. Huh. ఓకే, సో నేను చాలా ప్రాబ్లమ్స్ ని ఎన్కౌంటర్ చేశాను నా లైఫ్ లో అంటాం. ఓకే ఐ ఎన్కౌంటర్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. ఓకే ఓకే, సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. Hmm. ఐ డోంట్ వాంట్ యూ టు ఎన్కౌంటర్ సచ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇలా ఎన్కౌంటర్ అంటే ఎదుర్కోవడం. వెరీ గుడ్. సో ఓకే మేడం, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ సార్. మన వ్యూయర్స్ కూడా చూస్తున్నారు కాబట్టి Hmm. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ వర్బ్స్ ఉపయోగించి అడగండి. ఎస్, ఈ వర్బ్స్ ఉపయోగించి నేను అడుగుతాను. ఎస్ సార్. ఓకే, ట్రై టు గివ్ ద ఆన్సర్స్. ష్యూర్ సార్. ఓకే, Hmm. మీ ఉద్దేశం ఏంటి? వాట్ డు యు మీన్? అతను ఎందుకు పారిపోయాడు? వై డిడ్ హీ ఫ్లీ? వై డిడ్ హీ ఫ్లీ. మీరు ఇంతకు ముందు ఎవరికైనా సహకరించారా? డిడ్ యు కాంట్రిబ్యూట్ ఎనీవన్? ఎస్, నేను ఎంతో మందికి సహకరించాను ఇంతకు ముందు. I contributed many people in the past. మీరు ఎలా ఎదుర్కొన్నారు ఇన్ని సమస్యల్ని? How did you encounter all these problems? వెరీ గుడ్. సో ఆమె మొత్తం తన హోప్స్ అన్ని కూడా పోగొట్టుకుంది, లూజ్ అయిపోయింది. She lost her hopes. ఓకే ఫైన్. మీరు మీ బాబుని మందలిస్తారా? Do you rebuke your son? నేను మందలించను. I don't rebuke. మీరు మందలించరా? Don't you rebuke? వెరీ గుడ్. మీరు మంచి రిజల్ట్ ఊహించారా ముందే? Did you anticipate positive results? ఎక్సలెంట్ మేడం. ఇప్పుడు అన్నిటి మీద నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఒక్కసారి ఒక 2 minutes మన వాళ్ళు ఓకేనా వింటున్నారు కదా, వాళ్ళు ఇంకా వీటితో పాటు ఇంకా వాళ్ళు నేర్చుకుంటారు. Yes, sir. ఓకే ఫైన్. మేడం, మీరు ఎంతకాలం నుంచి టీచింగ్ చేస్తున్నారు? How long have you been teaching? మీరు చిన్నతనం నుంచి చేస్తున్నారా? Have you been teaching since your childhood? వెరీ గుడ్. మేడం, మీరు నాకు ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడడం కావాలి అనాలి, అప్పుడు ఎలా అంటాం? I want you to speak English fluently. వెరీ గుడ్. అతను మీ బ్రదరా? Is he your brother? మీ సిస్టర్ కాదా? Isn't she your sister? వాళ్ళెవరు? Who are they? వాళ్ళు నా ఫ్రెండ్స్. They are my friends. మీరు లాస్ట్ ఇయర్ మీరు హైదరాబాద్ లో లేరా? Weren't you in Hyderabad last year? ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ కి? When did you come to Hyderabad? మీరు జాబ్ చేశారా హైదరాబాద్ లో? Did you do a job here? ఇప్పుడు చేస్తున్నారా? Are you doing a job now? ఎంతకాలం చేస్తున్నారు జాబ్ మీరు How ఇక్కడ? long have you been doing job? మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి వెళ్ళి ఉండాల్సింది. You should have been to that software field. ఎందుకు వెళ్ళలేదు? Why didn't you? నాకు అవకాశం వచ్చుంటే నేను వెళ్ళి ఉండేదాన్ని. If I had got the opportunity, I would have been to that field. మేడం, ఈ విధంగానే ప్రాక్టీస్ జరుగుద్దాం మన ప్రజ్ఞలో. Yes, sir. ఇలాగే. ఓకే ఫైన్. ఇలా సో practice ఫ్రెండ్స్, చేస్తాం. మరి మీరు గానీ క్లాసెస్ ఇలా కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకండి, విజిట్ us. Thank you so much. థ్యాంక్ యూ.